ఒక పెద్ద చెట్టులో ఒక చిన్న బేకరీ ఉంది. ఆ బేకరీలో చిన్న చిన్న దీపాలు వెలుగుతూ ఉంటాయి. అక్కడి గోడలకి ఎక్కిన షెల్ఫులమీద చిన్న పిండి సంచులు, మసాలా జార్లు, ఇంకా తాజా పదార్థాలు కనిపిస్తాయి. బేకరీ మధ్యలో ఉన్న చెక్క టేబుల్ మీద బెలనం, కొంచెం కొలత గ్లాసులు, పిత్తల పానున్నాయి. ఆ బేకరీలో బాలు, చిన్ని, రాజు, గోపి అనే నలుగురు చిన్న షెఫ్లు ఉన్నారు. వాళ్ళు పానీపూరీ తయారు చేస్తున్నారు. చిన్ని, ఆమె బాగా చిన్నదానిలా ఉంటుంది. నల్ల మెట్టెలెక్కి, పై షెల్ఫ్లో ఉన్న తామర పచ్చడి జార్ తీయడానికి జాగ్రత్తగా పైకి చేతులు చాపుతుంది. కింద ఉన్న బాలు ఆమెను చూసుకుంటూ, పడిపోకూడదనేలా జాగ్రత్తగా నిలబడి ఉంటాడు. అంతలో రాజు చిన్న చిన్న పిండి ముద్దలు తయారు చేస్తాడు. గోపి నూనె వేడిచేసి వాటిని వేస్తాడు. అవి బంగారు రంగులో, ముద్దుగా పూరీలుగా మారతాయి. చుట్టూ అద్భుతమైన వాసన వస్తోంది. చిన్ని పక్కనే నిలబడి, ఒక చిన్న టైమర్ పట్టుకుని పూరీలు బాగా వేపబడేలా చూస్తోంది. తర్వాత బాలు ఒక్కొక్క పూరీలో చిన్న రంధ్రం పెడతాడు. రాజు వాటిలో మసాలా బంగాళదుంప నింపుతాడు. గోపి పానీని కొబ్బరి పొట్టలోంచి పోస్తాడు. చిన్ని అన్నీ అందంగా అమర్చి చెక్క పళ్ళెంపై పెట్టి అందరికి సర్దిచేస్తుంది. చివరగా ఆ నలుగురు షెఫ్లు కలిసి కూర్చుని, తమ పానీపూరీలు తింటూ, నవ్వుకుంటూ, సంతోషంగా కాలక్షేపం చేస్తారు. చుట్టూ జెళ్ళెలు మెరిసేలా కాంతులు వెదజల్లుతూ ఉండడంతో ఆ బేకరీ ఒక మాయాలోకంలా మారిపోతుంది. అది వాళ్లందరికీ మర్చిపోలేని మధురమైన రాత్రి అవుతుంది.